హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే మానస. సార్, ఇప్పుడు మొత్తం ఎక్కడ చూస్తున్నా ఇదే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అందరికీ ఒక ప్రౌడ్ మూమెంట్, హ్యాపీ మూమెంట్. సునీత విలియమ్స్ గారు ఎర్త్ మీదకి మళ్ళీ సేఫ్ గా ల్యాండ్ అయిపోయారని చెప్పి, అసలు దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి చెప్పండి సార్. అంటే ముందు రెండు విషయాలు చెప్పాలి. వీళ్ళు వ్యామోగంలో ఉంటారు. వీళ్ళని అంటే అంతరిక్షంలో పోయి అక్కడ పరిశోధన చేసేవాళ్ళు. వీళ్ళలో మన భారతదేశం నుంచి ఇంతకుముందు ఆమె కల్పనా చావ్లా అని వెళ్ళింది. కల్పనా చావ్లా అని వెళ్ళి వచ్చేసింది. వచ్చేసి పాపం ల్యాండ్ అయిన తర్వాత ఆమె ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. మన భారత సంతతికి చెందిన ఆమెనే సునీత విలియమ్స్ కూడా. అయితే సునీత విలియమ్స్ అమెరికాలో పుట్టి పెరిగింది, అక్కడే చదువుకుంది. నేవీలో పనిచేసి రిటైర్ అయింది. రిటైర్ అయిన తర్వాత మళ్ళీ వ్యామోగంగా అంతరిక్షంలోకి వెళ్ళడానికి సిద్ధపడింది. అంటే ఇక్కడ గొప్ప చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆమె వయసు దాదాపు 60 ఏళ్ళు. 60 ఏళ్ళ వయసులో ఇలాంటి సాహసం చేయడం అనేది, ప్రాణాలకు తెగించి సాహసం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈమె తండ్రి భారతీయుడు, తల్లి ఏమో యుఎస్. ఆమె అమెరికాకు చెందిన ఆమె. అయితే ఇప్పటి వరకు 3 సార్లు వెళ్ళొచ్చింది. 3 సార్లు కూడా విజయవంతంగా గెలిచింది. ఈసారి 9 నెలలు ఉండాల్సి వచ్చింది. 9 నెలలు అంటే వీళ్ళు అంతరిక్షంలో ఎగిపోయిన తర్వాత 15 రోజుల్లో వెనక్కి తిరిగి రావాలి. ఒక బృందం అయితే వచ్చింది. ఈమెను ఇంకొకతను ఆగిపోయారు. అక్కడ ఆగిపోయినా కూడా వాళ్ళు కమ్యూనికేషన్లో ఉన్నారు. వాళ్ళను ట్రేస్ చేసి తీసుకురావడానికి 9 నెలలు పట్టింది. ఒక బృందం వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని, అంటే కమ్యూనికేట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఆమెను తీసుకొని భూమి మీద సముద్రంలో దిగుతారంట. మామూలుగా వీళ్ళు అక్కడ టెంపరేచర్కు ఇక్కడ టెంపరేచర్కు సమతుల్యం చేసుకోవడం కోసమని దిగుతారంట. అలా ల్యాండ్ అయింది. అందరూ ప్రపంచ దేశం మొత్తం ఉత్సుకతతో చూస్తున్నారు. ఏం జరుగుతుంది, క్షేమంగా వస్తుందా రాదా, ఏమన్నా జరుగుతుందా, జరగకూడదు అని అందరూ కోరుకున్నారు. అంటే మనం భారతీయులుగా మన భారతదేశానికి చెందిన, మన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ క్షేమంగా ల్యాండ్ కావడం అంటే మన దేశ ప్రధాని మోడీ, అన్ని రకరకాల రంగాల వాళ్ళందరూ అభినందించారు. మన మెగాస్టార్ చిరంజీవి కూడా ఆమెకు అభినందనలు చెప్పాడు. అంటే ఒక స్త్రీ అయ్యండి అక్కడ ఎక్కడ వెళ్ళిపోయినారో ఆ కక్షలో నుంచి వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన బృందంలో వీళ్ళు వెళ్ళిపోయి ఆ 9 నెలలు అక్కడ ఉండడం అనేది చాలా ప్రాణాలకు తెగించి, ఎంత మానసిక స్థైర్యం ఉండాలి అక్కడ ఉండాలంటే. మళ్ళీ మేము కిందికి పోతామా లేదా అని. టెక్నికల్గా మనం అన్ని టీవీల్లో వాటిల్లో చూస్తున్నాం కదా, అంత గాలిలోనే ఉంటారు వాళ్ళు, పడుకోవడం కానీ చేయడం కానీ. ఆమె దినచర్య అవన్నీ బాగా చూపించారు. ప్రజలందరూ బాగా సంతోషంగా ఉన్నారు. అందరూ ఆనందం వ్యక్తం చేశారు. సునీత విలియమ్స్ అందరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది అని. ఏదేమైనా మన భారతదేశం గర్వించదగ్గ విషయాల్లో ఇది కూడా ప్రౌడ్ మూమెంట్. ముఖ్యంగా మహిళలు ఇలాంటి సాహసం చేయడం అనేది, అంటే చాలా సాహసాలు చేసిన వాళ్ళు చాలామంది ఉందంటారు మన దేశంలో. ఇట్లా స్పేస్కి వెళ్ళి ఇక్కడ నీకు ఇంకొక కథ అయిపోవాల్సి వస్తుంది. అంటే నువ్వు పుట్టలేదు, నా వయసులో నాకే 10-12 ఏళ్ళ వయసు ఉంటాయి. అప్పుడు అంతరిక్షంలో ఒక తమాషా జరిగింది. ఒక ల్యాబ్, స్కై ల్యాబ్ దాని పేరు. ఆ స్కై ల్యాబ్ అనేది అంటే ల్యాబ్ అంటే నువ్వు పరిశోధన చేసేది. ఇది స్కైలోకి వెళ్ళిన ల్యాబ్. అయితే మనుషులు ఎవరు ఉండరు. అది దాని టైం అయిపోయింది. మామూలుగా కక్షలో తిరుగుతూ ఉంటుంది కదా, తిరుగుతూ కింద పడడానికి సిద్ధమైనప్పుడు మొత్తం ప్రపంచ దేశాలన్నీ మా దగ్గర పడుతుందేమో. కొందరు ఏం చేశారంటే వాళ్ళ సైంటిస్టులు, ఇది భారతదేశంలో పడబోతుంది, ఎక్కడ పడుతుందో తెలియదు అన్నప్పుడు దేశం అట్టుడికిపోయింది. అట్టుడికిపోయి ఇంకా చచ్చిపోతాం, ఎక్కడ పడుతుందో తెలియదు, ఏ ప్రాంతంలో పడుతుంది, ఎక్కడ పడినా కూడా మొత్తం నాశనం అనుకొని అప్పుడు వాళ్ళు విందులు వేసుకొని కోళ్ళను కోసుకొని ఎట్లా చచ్చిపోతున్నాంలే అని ఒక భయానక వాతావరణం. అంటే ఇప్పుడు మన కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినప్పుడు ఒక విధంగా జరిగింది, అప్పుడు ఇంకొక విధంగా జరిగింది. అప్పుడు ఈరోజు అర్ధరాత్రి పడుతుంది అని అనగా అందరూ కూర్చొని ఎక్కడెక్కడ అన్ని మతాలకు చెందిన వాళ్ళు, క్రిస్టియన్స్ అయితే వాళ్ళు ప్రేయర్లు, వీళ్ళు హిందువులు అయితే వాళ్ళు ముస్లిమ్స్ అయితే మసీదులో కూర్చొని అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పుడు రేడియోలో, అంటే మాకు సంబంధించి మా కడప రేడియో స్టేషన్లో ఒక హరికథ వస్తూ ఉంది. అందరం కూర్చొని వర్షం పడుతూ ఉంది. అందరూ
అలర్ట్గా ఉంటే అప్పుడు ఆ హరికథ మధ్యలో ఆపి స్కైలాబ్ అనే యంత్రం బంగాళాఖాతంలో పడిపోయింది అనేప్పటికీ అందరూ ఊపిరి పీల్చుకున్నారు అనమాట. దాని తర్వాత దాదాపు ఆ సిమిలారిటీలో ఈమె వ్యామోగముగా వెళ్ళడము, తప్పిపోవడము, మళ్ళీ కిందికి రావడము, అంటే స్పేస్ మీద అవగాహన ఉన్నవాళ్ళు. అంటే స్పేస్ అనేది మనకు అదొక రహస్యం, దేవరహస్యం. మనకు ఏమర్థం కాదు. నువ్వు చిన్నప్పటి నుంచి చుక్కలు కాస్తూ ఉంటాయి, ఆ చంద్రుడు ఉంటాడు, అసలు ఏంటి పైన ఏముంటుంది అనేది, కొన్ని గ్రహాలు ఉన్నాయని, గ్రహాంతరవాసులు ఉన్నాయని, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి దీన్ని అందరూ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ ఉత్సుకతో వస్తుంది. సునీత విలియమ్స్ ల్యాండ్ అవుతుంది, మళ్ళీ ఆమె జనజీవన స్రవంతిలో కలిసిపోతుంది అనే దాని మీద అందరూ మాట్లాడుకుంటున్నారు, అందరూ బాగా విపరీతంగా చూస్తున్నారు. ఇది విషయం. నైస్ ఇన్ఫర్మేషన్.